गाड़ी लेकर चला है, कार का कोई आदमी का पता नहीं, सब लोग सो रहा है। ये बनेगा छोड़ देगा क्या? వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌదీ అరేబియా ది లులు మార్కెట్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మా దోస్తు లులు మార్కెట్కి వచ్చినాం సామాన్ తీసుకోవడానికి. బిర్యానీ అందరం చూస్తున్నాం ఈరోజు. హోల్సేల్ మిషన్ చాయి. యాక్చువల్లీ విషయం ఏంటంటే నిన్న పుట్టినరోజు నాది, ఈరోజు పార్టీ ఇస్తా అని చెప్పిన. చేయడానికి సామాన్ కోసం వచ్చినాము. బిర్యానీ సామాన్ తీసుకొని రూమ్కి పోయినాక బిర్యానీ వండాలి. ఈ లులు మార్కెట్ ఎగ్జిట్ 6 అబూబకర్ రోడ్కు ఉన్నది. లులు మార్కెట్ ఎట్లుందో ఇది అబూబకర్ లులు మార్కెట్ ఎంట్రెన్స్. మా దోస్తుకు ట్రాలీ తీసుకోమని చెప్పిన సామాన్ తీసుకోవడానికి. చూడండి లులు మార్కెట్ ఎట్లుంటుంది ఏంటనేది చూపిస్తాం, మీరు చూడండి. ఇది లులు మార్కెట్. ఇలా ప్రతి ఒక్క సామాన్ దొరుకుతుంది. అది అంతా మన ఇండియా వాళ్ళు ఉంటారు ఎక్కువ. ఇలా పనిచేసేటోళ్ళు. లులు మార్కెట్ మన కేరళ సంబంధించింది, ముదీరు. చూడండి ఎట్లుందో లులు మార్కెట్. ఫస్ట్ చికెన్ అయితే తీసుకుంటాం. చికెన్ తీసుకున్నాక దాని తర్వాత సంగతి ఏం తీసుకోవాలని చూద్దాం. అంతలోపు మీకు మార్కెట్ చూపిస్తా. చూడండి మార్కెట్లో ఎట్లుంటుంది ఏంటనేది సౌదీ అరేబియాలో. చూడండి మార్కెట్ ఒకసారి. చికెన్ చూద్దామంటే రేటు బాగుంది చికెన్ది. 19.50 పైసా. మా దోస్తు కోని తీసుకుందామంటే 1000 గ్రాములది 19 రూపాయల 75 పైసలు, అంటే 19.75 పైసలు ఉంది. రేటు బాగుందని అంటుండు. చూద్దాం మరి. ఇవేంటిదో తెలుస్తలేవు. జామకాయలు అయితే కావు. ఎవరికైనా తెలిస్తే కమెంట్లో పెట్టండి. ఈరోజు శుక్రవారం కదా, శుక్రవారం కాబట్టి డ్రైవర్లు, సౌదోళ్ళు, బయట పని చేసే వాళ్ళు అందరూ వచ్చారు లులు మార్కెట్కు. ఎందుకంటే ఇలా ప్రతి ఒక్క సామాన్ దొరుకుతాయి కాబట్టి. ఫ్రెష్ మామిడికాయలు చూడు ఎంత మంచిగా ఉన్నాయో. ఫ్రెష్ మామిడికాయలు. సీజన్ కాదు, మన్ను కాదు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క సామాన్ దొరుకుతాయి. మామిడికాయలు ఫ్రెష్. మామిడికాయలు నీకు ఏ టైప్ మామిడికాయలు కావాలి? బెంగినపల్లి కావాలా? ఏ టైప్ కావాలా? కళ మామిడికాయలు కావాలన్నా, ఏ మామిడికాయలు కావాలి? ప్రతి ఒక్క మామిడికాయలు ఈ లులు మార్కెట్ అందుబాటులో ఉన్నాయి. కడపూజ పడేగా. ఇక్కడ సౌదీ ఒక అతను కలిసి నన్ను కూడా వేరేది మీ యూట్యూబ్లో పెట్టి అంటుండు. ఈ ముందట కనబడ దాంట్లో ఇలా మన ఇండియా ఫుడ్ ప్రతి ఒక్కరు దొరుకుతాయి. అన్నీ ఫ్రెష్ ఉంటాయి. ఇడ్లీ కానీ, సాంబార్ కానీ, పూరి కానీ, దోశ కానీ, నూడిల్స్ కానీ, బిర్యానీ కానీ ప్రతి ఒక్కటి ఫ్రెష్ చేసి ఇస్తారు మనకు కావాలంటే. टमाटर प्याज है मेरे पास, इसमें नहीं लेना, प्याज मेरे पास है.
దోస్తు రూమ్లో ఉల్లిగడ్డలు ఉన్నాయని అడిగిండు, ఉన్నాయని చెప్పిన. ఇక ఫ్రూట్స్ సంబంధించినవి, ఫ్రూట్స్ అంగూర్లు. లేదా కిజ్బరా కొత్తిమీర తీసుకుంటాడు, కొత్తిమీరాకు ఒకటి కొత్తిమీర కట్ట, మళ్ళీ ఒకటి పుదీనాకు తీసుకుంటాడు. రెండు బిర్యానీకి అవసరం కదా. నిమ్మకాయలు కావాలి 2-3. ఈ నిమ్మకాయలు తీసుకుందాం. రెండు పెరుగు డబ్బాలు కావాలి, పెరుగు డబ్బాల కోసం పోతున్నాం. ఈ పెరుగు డబ్బాలు, ఈ 2 పెరుగు డబ్బాలు తీసుకుంటాం. बड़ा लेकर वो नहीं లెమన్ డబ్బా తీసుకుందాం, పెరుగు డబ్బా. फ्रिज वाला మొత్తానికైతే 1200 ग्राम కూడా తీసుకున్నాము. किसबरा हो गया, जज्जीर हो गया उसको. इसमें और क्या चाहिए? इंडिया का दिखाई दे रहा है कोई जगह. దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టినాయి. మటన్ ఇది ఇండియాకి సంబంధించిన మటన్ ఇది. దీన్ని ఒక గంట సేపు నానబెట్టారు, దాదాపు గంట సేపు నానబెడితేనే ఇది సక్కిగా వస్తుంది కూర. మన సామాను కూడా అయితే అయిపోయింది. బిల్ కౌంటర్ కాడికి వచ్చినాము, బిల్ ఇవ్వమని చెప్పినాము. బిల్ చేసిండు. బిల్ అయిపోయాక ఒక పేపర్ ఇచ్చిండు పతూరా, దాన్ని 2 పేపర్లు ఇచ్చిండు బిల్ చీటీలు. ఒక బిల్ చీటీ ఇచ్చిండు, దాంతోపాటు ఇంకొక పేపర్ కూడా ఇచ్చిండు. ఇది ఏంటిదని అడిగిన, మీ దగ్గర ఎప్పుడన్నా సామాన్ ఎక్కువగా ఉంటే మీకు ఆఫర్ వర్తిస్తుందని చెప్పిండు. అందుకే 2 పేపర్లు తీసుకొని వచ్చిన. सामान कितने सामान कितने हाँ चल ऊपर जाके देखेंगे कुछ. नहीं यार टाइम नहीं है, बस सामान का खाना नहीं है. हाँ नीचे जाना है, नीचे. वो फिर भी बकाला जाना है, तेल लाना है. तेल किसकी है? सरसों का तेल नहीं चाहिए. कुमार बड़ो ऊपर चले लिया. इधर उधर की जगह
भूल किया కారు అండర్ గ్రౌండ్లో పార్కింగ్ చేసినాము, అందుకోసమే అండర్ గ్రౌండ్లో పోతున్నాము. పార్కింగ్ కింద ఉన్నది దీని లులు మార్కెట్, పైన పైన పార్కింగ్ ఉన్నది, కాకపోతే మొత్తం ఫుల్ అయిపోయింది. అందుకోసమే కిందికి వచ్చినాము అండర్ గ్రౌండ్లకు. ఇక కనబడే బండి మా దోస్తు తీసుకొచ్చిన మా దోస్తు బండి వచ్చినాం మేము లులు మార్కెట్కు. ఇది అండర్ గ్రౌండ్ పార్కింగ్ లులు మార్కెట్, తరీక్ అబూబకర్ రోడ్. సామాన్య తీసుకుని అయిపోయింది, మేము పోతున్నాం రూమ్కి. ఇక అండర్ గ్రౌండ్లోకి వెళ్ళి బయటకు వెళ్తున్నాము. అండర్ గ్రౌండ్ పార్కింగ్ అంటారు దీన్ని. అండర్ గ్రౌండ్ పార్కింగ్ నుంచి బయటకు వెళ్ళగానే అబూబకర్ రోడ్ వెళ్తుంది. ఇది అబూబకర్ రోడ్ నుంచి రైట్ కొడితే ఓకే. అండర్ గ్రౌండ్కి వెళ్ళి బయటకు వెళ్ళినాము. ఇలా రైట్ मारना इधर से, इधर क्यों जा रहे, इधर क्यों राइट मार, अबूबकर पे जाएगी सीधा एक ही रास्ता. 1 मिनट रुको. हाँ बस निकल. दुकान अभी मिला नहीं, दुकानें तो नहीं मिली. मेरे नमाज का पहले तुझे सब कुछ तैयार कर छोड़ कर जाऊँगा, तो यहीं तो क्यों आकर मुर्गी काटना है. मेरे को नहीं. సామాన్ అయితే తీసుకుంటూ అయిపోయింది. ప్రస్తుతానికి అయితే రూమ్కి అయితే పోతున్నాం. ఇక ఈరోజు బిర్యానీ వండుకోవాలి, తినాలి మంచిగా. నిన్నటి బర్త్డే పార్టీ నాది ఇది. మా దోస్తు కూడా వస్తూ ఉంటారు రాజేందర్. వచ్చే మార్కెట్, పెద్ద మార్కెట్ వచ్చే ఉంది. कुछ खाएंगे, भूखा भी नहीं है लेकिन खाने का मन कर रहा है. नहीं लगता है भूखे के लिए कुछ हो रहा है अंदर. టిఫిన్ చేసి పోదాం అంటుండే కానీ వీడికి 10:30 అవుతుంది టైం. ఎందుకంటే మళ్ళా డ్యూటీ వస్తుందని, అందుకోసమే బ్రెడ్ తీసుకెళ్తున్నాము రూమ్కి. ఆమ్లెట్ వేసుకొని బ్రెడ్ ఆమ్లెట్ తింటే టిఫిన్ అయిపోతుంది, తర్వాత బిర్యానీ తినచ్చు. వచ్చినాము. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ ఉంటుంది మా రూము. ముందట కనబడేది అబూబకర్ రోడ్డు. ఇంతకుముందు మన కొబ్బరి మినీ నుంచి పోయేటప్పుడు ఆ స్టెప్ ఇట్లా తిరిగి వచ్చినాము. ఆ కనిపించే బ్రిడ్జ్ కంటే ముందు లెఫ్ట్ సైడ్లో మనకు ఒక యూటర్న్ ఉంటుంది. ఆ యూటర్న్ చేసుకొని తర్వాత 500 మీటర్ల తర్వాత రైట్ కొడితే మన రూమ్కి దగ్గరలో వస్తుంది. ఆన్వర్స్ రోడ్ అది. थोड़ा वीडियो करना सीखना है, वीडियो करने का हम लोग सही नहीं. ఇది మా రూమ్కి వచ్చే గల్లీ రోడ్ది. రూమ్కి అయితే వస్తున్నాం, దగ్గరికి వచ్చినాం రూమ్కు. రూమ్కి అయితే వచ్చినాము.
బయట కారుకు పరద కప్పిన బండి నాది, ఎండ కొడుతుందని మా వాడు కారుకు పరద కప్పమన్నాడు. మనసులోకి కొడితే ఏం కాదు, ఈ కారుకు కొట్టదట. రూమ్కి అయితే వచ్చిన సామాన్ తీసుకొని బిర్యానీ స్టార్ట్ చేద్దాం. ఇక బిర్యానీ అయితే వండినాము, వంట అయిపోయింది. ఇక తినడానికైతే కూర్చుంటున్నాం. ఇక